ఆ చిన్న ఊరిలో ప్రతి ఉదయం ఒక దృశ్యం కనిపించేది. పాత చీర కట్టుకున్న ఓ తల్లి, చేతిలో టిఫిన్ డబ్బా, ముందు స్కూల్ బ్యాగ్ వేసుకున్న ఓ చిన్నాడు. అతని పేరు కిరణ్. కానీ ఈ దృశ్యం రోజు కనిపించేది కాదు, ఒక్కసారి మాత్రమే. ఎందుకంటే కిరణ్ ఇక లేడు. అవును, ఒక రోడ్డు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడు. ఆ రోజు నుంచి అతని తండ్రి రామయ్య మాటలు తగ్గిపోయాయి. నవ్వు మరిచిపోయాడు. కళ్ళు మాత్రం రోజూ ఏడుస్తూనే ఉండేవి. కానీ ప్రతిరోజు ఉదయం రామయ్య తన కుమారుడి బ్యాగ్ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్తుండేవాడు. అందరూ అతనికి పిచ్చి అనుకున్నారు. కొడుకు చనిపోయిన తర్వాత కూడా స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడు అని. కానీ రామయ్య ఎవరికి సమాధానం చెప్పేవాడు కాదు. ఒకరోజు స్కూల్ గేట్ దగ్గర ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. ఫీజు కట్టలేదని లోపలికి అనుమతించలేదు. ఆ అమ్మాయి కళ్ళు చూసిన వెంటనే రామయ్యకి తన కొడుకు గుర్తొచ్చాడు. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఏమైంది బిడ్డా అని. అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, నాన్న లేరు, అమ్మకి డబ్బులు లేవు, చదవాలంటే ఇదే స్కూల్ ఉంది నాకు అని అనింది. ఆ మాట విన్న క్షణంలో రామయ్య చేతిలో ఉన్న బ్యాగ్ వణికిపోయింది. అందులో ఉన్నది తన కొడుకు కోసం దాచుకున్న ఫీజు డబ్బు ఇచ్చాడు. కొన్ని క్షణాలు ఆలోచించి తర్వాత నెమ్మదిగా నవ్వాడు. ఆ డబ్బంతా ఆ అమ్మాయి చేతిలో పెట్టి తన కొడుకు బ్యాగ్ ఆమెకి ఇచ్చాడు. ఇది నీదే బిడ్డా, నువ్వు చదివితే నా కొడుకు బ్రతికినట్టే అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళేది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రతిరోజు స్కూల్ గేట్ దగ్గర ఒక చిరునవ్వుతో నిలబడి ఉండేవాడు రామయ్య. అతను ఇప్పుడు ఒంటరివాడు కాదు, ఎందుకంటే తన బాధను ఆశగా మార్చుకున్నాడు. ఇందులోని నీతి ఏంటంటే మన బాధ ఎవరికైనా బలమైతే అది ఓడిపోయిన జీవితం కాదు, గెలిచిన జీవితం. మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ పేజ్ని ఫాలో అవ్వండి.